హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్ అండి. మన ఎడ్యుకేషన్లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి ఇంక ఇప్పటి నుంచి. సో ఈరోజు వచ్చేసి సైన్స్లో మెథడాలజీ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కరిక్యులం అను పదం ఏ భాష నుండి ఉద్భవించింది అని అంటే ఏ భాష నుంచి ఉద్భవించింది అంటే లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. ఆన్సర్ వచ్చేసి లాటిన్ భాష. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కెరీర్ అంటే అర్థం అంటే ఏంటి అంటే నడవటం, అంటే ఆన్సర్ వచ్చేసి నడవటం. థర్డ్ క్వశ్చన్ విద్యా సంస్థలలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడేది ఏంది, ఏం తోడ్పడుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక. ఏంటంటే పాఠ్య ప్రణాళిక. ఫోర్త్ వన్ ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసం ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమమే పాఠ్య ప్రణాళిక అని నిర్వహించినది ఏంది అంటే ఆన్సర్ వచ్చేసి హిస్టాడ్ పీటర్స్. ఏంటంటే హిస్టాడ్స్ పీటర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాలను సముదాయాన్ని విద్యా ప్రణాళికని ఏమంటారు అని అంటే ఆన్సర్ వచ్చేసి స్పియర్ అంటారు. ఏంటంటే స్పియర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి పాఠశాల అనే స్టూడియో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను మలచడానికి కళాకారుడు ఉపయోగించే సాధనమే కరిక్యులం అంటే ఆన్సర్ వచ్చేసి కన్నింగ్ హమ్. ఏంటంటే కన్నింగ్ హమ్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ విద్యార్థిలో సృజనాత్మకత శక్తులను అభివృద్ధి పరిచేదిగా ఉండాలని సూచించే జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం అంటే ఏంటి అంటే శిశు కేంద్రీకృత సూత్రం. ఏంటంటే శిశు కేంద్రీకృత సూత్రం ఆన్సర్ వచ్చేసి. ఎయిత్ వన్ విద్యార్థి వ్యక్తిగత వికాసం సామాజిక వికాసం రెండింటినీ సమైక్యపరిచే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించిన నిర్మాణ సూత్రం ఏది అంటే నిర్మాణ సూత్రం వచ్చేసి సమైక్య సూత్రం. ఏంటంటే సమైక్య సూత్రం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ప్రయోగశాల కృత్యాలకు ప్రత్యక్ష అనుభవాలను క్షేత్ర పర్యటన లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్మాణ సూత్రం ఏంది అని అంటే కృత్య కేంద్రీకరణ సూత్రం. ఏంటంటే కృత్య కేంద్రీకరణ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమాజ సంప్రదాయాలను సంస్కృతిని పరీక్షించి తర్వాత తరాలను అందించే విధంగా నియమావళిని అభ్యసనానుభవాలను నిర్మించాలని తెలిపే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం అంటే ఏంది అంటే పరిరక్షణ సూత్రం. ఏంటంటే పరిరక్షణ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రంలోని వివిధ శాఖలలోని అంశాలను సమైక్యపరిచి సమగ్రమైన అభ్యాసన అనుభవాల రూపకల్పనలో స్పష్టమైన అవగాహన ఏర్పరిచే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలని సూచించే నిర్మాణ సూత్రం ఏంది అంటే అనుభవ సమాప్త సూత్రం. ఏంటంటే అనుభవ సమాప్త సూత్రం. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలలో అభివృద్ధి చెందితే పద్ధతిని ఏది అంటే ఏ పద్ధతి అంటే ఏకకేంద్రక పద్ధతి. ఏంటంటే ఏకకేంద్రక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక భావన దిగువన తరగతిలోను క్లిష్టమైనవిపై తరగతులలో బోధించడానికి ప్రణాళిక రూపొందించిన పద్ధతి ఏ పద్ధతి అంటే ఏకకేంద్రక పద్ధతి. ఏ పద్ధతి అంటే ఏకకేంద్రక పద్ధతి. 7వ తరగతిలో అనువంశికత విసర్జన గురించి జ్ఞానం తిరిగి 10వ తరగతిలో విపులంగా ప్రవేశపెట్టాడు. ఇది ఏ పద్ధతి అని అంటే ఏ పద్ధతి అంటే ఏకకేంద్రక పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఏకకేంద్రక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ బోధనాభ్యసన అనేది తెలిసిన విషయాల నుంచి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన సూత్రాన్ని అనుగుణంగా ఉన్న పద్ధతి ఏది అని అంటే ఏకకేంద్రక పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఏకకేంద్రక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ అన్ని విషయాలు కులంకషంగా చర్చించి పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో అందించడానికి రూపొందించిన పద్ధతి ఏ పద్ధతి అని అంటే అంశాల పద్ధతి. ఏంటంటే అంశాల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ వివిధ సబ్జెక్టుల మధ్య సహజ సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా విద్యార్థులలో మంచి అవగాహనను ఏర్పరిచే పాఠ్య ప్రణాళిక ఏది ఏ పాఠ్య ప్రణాళిక అని అంటే శాసంతర పద్ధతి. ఏంటంటే శాసంతర పద్ధతి. నెక్స్ట్ విషయాలను క్రమ పద్ధతిలో అమర్చినప్పటికీ అర్థవంతంగా ప్రయోజనంగా ఉంటే దాన్ని ఏమని అంటారు అంటే తార్కిక క్రమ పద్ధతి. ఏంటంటే తార్కిక క్రమ పద్ధతి. అమృత విషయాల నుండి విషయాలను బోధించడం అంటే తార్కిక క్రమ పద్ధతి. ఏంటంటే తార్కిక క్రమ పద్ధతి. ఆన్సర్ ఏ పద్ధతిలో ప్రతి తరగతికి కొన్ని నిర్దిష్టమైన పాఠ్యాంశాలను ఎంచుకొని వాటిని గురించి పూర్తి జ్ఞానాన్ని ఒకే తరగతిలో ఇవ్వడం జరుగుతుంది అని అంటే షీట్స్గా విధానం. ఆన్సర్ వచ్చేసి షీట్స్గా విధానం.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.